అమ్మోరు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అమ్మోరు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ మహానగరంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించి తరిద్దాం పదండి. సకల చరాచర జగత్తును కంటికి రెప్పలా కాపాడేటటువంటి ఆ జగన్మాత భాగ్యనగరానికి ఉత్తరాన భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్నది. ఆమెనే సికింద్రాబాద్ మహానగరం మహారాజ్ఞి శ్రీ ఉజ్జయిని మహంకాళి. శతాబ్దాల చరిత్ర, అంతులేని మహిమలు, కోట్లాది మంది భక్తుల నమ్మకాల కలయికే ఈ మహాధామం. అమ్మవారి దివ్య చరిత్రను, ఆలయ విశిష్టతను తెలిపే అమ్మోరు ప్రత్యేక ప్రయాణాన్ని చేద్దాం రండి. సుమారు 2 శతాబ్దాల క్రితం ఒక మహాభక్తుని కృషి అమ్మవారు ఇక్కడ వెలిసేలా చేసింది. ఉజ్జయిని నుంచి తరలి వచ్చిన సికింద్రాబాదు వాసులు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. భయంకరమైన వ్యాధి ఇక్కడ వాసుల్ని పీడిస్తున్న వేళ భక్తుల మొరలను ఆలకించి కాళరాత్రిగా మహమ్మారిని తరిమి కొట్టిన శక్తి స్వరూపిణి శ్రీ ఉజ్జయిని మహంకాళి. అప్పటి నుంచి ఈ ప్రాంతవాసులకు ఆమె ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ప్రాణదాత కూడా. మరి అమ్మవారు సికింద్రాబాద్కు ఎలా చేరుకున్నారు? ఆనాటి చరిత్ర వెనుక ఉన్న ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి? 1814లో సికింద్రాబాద్కు వచ్చిన అప్పయ్య అమ్మకిచ్చిన మాట ప్రకారం చెక్కతో చేసిన మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో పాత బోయిగూడ బస్తీలోని ఖాళీ ప్రదేశంలో అమ్మవారి దారు విగ్రహాన్ని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. అమ్మవారి ప్రతిరూపానికి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారు. ఈ విధంగా ఉజ్జయినిలో వెలసిన మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లో కొలువై భక్తుల పూజలు అందుకుంటోంది. నాటి నుంచి నేటి వరకు కోరిన వారి కొంగు బంగారమై భాసిల్లుతోంది. ఉజ్జయిని మహంకాళి ఆలయమే ఓ మహా అద్భుతం. గర్భాలయంలో అమ్మవారు అత్యంత తేజోవంతమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం యొక్క శిల్పకళ, అమ్మవారి యొక్క తేజోవంతమైన రూపం భక్తులకు అనిర్వచనీయమైన దివ్యానుభూతిని కలిగిస్తాయి. ఇక అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న శిల్పకళ రహస్యాలు, కాలక్రమేణా ఆలయంలో జరిగినటువంటి మార్పులు, శతాబ్దాల నాటి చరిత్రను ప్రతిబింబించే ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం రండి. గర్భాలయంలో కొలువుదీరి అనంత కరుణామయిగా భక్తజనుల కోరికలను తీర్చే కల్పవల్లిగా శ్రీ మహంకాళి అమ్మవారు నిత్యం భక్తుల పూజలు, ప్రార్థనలు, మొక్కుబడులను అత్యంత వైభవంగా స్వీకరిస్తున్నారు. జగజ్జననిగా, శక్తిస్వరూపిణిగా వెలసిన అమ్మవారి దివ్య సాన్నిధ్యం ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి భక్తునికి వర్ణించలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. తొలినాళ్లలో శ్రీ మహంకాళి అమ్మవారి దారు విగ్రహాన్ని పవిత్రమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ వేప చెట్టు నీడలోనే అమ్మవారు ఎన్నో దశాబ్దాల పాటు భక్తుల పూజలు అందుకుని తన కరుణా కటాక్షాలతో ఎంతోమందికి అభయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించారని స్థానిక విశ్వాసం. కాలక్రమేణా ఆలయ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా తూర్పున ఉన్న పురాతన బావిని శుభ్రపరిచేందుకు లోతుగా తవ్వగా భూమాత గర్భం నుంచి స్వయంగా వెలుగులోకి వచ్చినట్లుగా శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారి దివ్య విగ్రహం ప్రత్యక్షమయ్యింది.
ఈ అపూర్వ సంఘటనను సాధారణ యాదృచ్ఛికంగా కాకుండా అమ్మవారి దివ్య సంకల్పంగా జగన్మాత ప్రసాదించిన మహాలీలగా అప్పయ్య గారి కుటుంబ సభ్యులు భావించారు. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా మంగళమ్మ సల్లంగా చూడమ్మా. అనంతరం ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారిని శ్రీ మహంకాళి అమ్మవారికి కుడివైపున గర్భాలయంలో ప్రతిష్ఠించి నిత్యపూజలను ప్రారంభించారు. అప్పటినుంచి ఇరువురు అమ్మవార్లు ఒకే పీఠంపై భక్తులకు దర్శనమిస్తూ తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్న దివ్యక్షేత్రంగా ఈ ఆలయం విశిష్ట స్థానాన్ని సంపాదించింది. క్రీస్తు శకం 1864లో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే సమయంలో అప్పటి వరకు పూజలు అందుకున్న శ్రీ మహంకాళి అమ్మవారి దారు విగ్రహం స్థానంలో ఆగమశాస్త్ర విధానాల ప్రకారం కృష్ణశిలతో రూపొందించిన నూతన మూల విరాట్టును ప్రతిష్ఠించారు. అదే పవిత్ర ముహూర్తంలో శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని కూడా అదే పీఠంపై పునః ప్రతిష్ఠించడం ద్వారా ఈ దివ్య సన్నిధికి మరింత మహిమ చేకూరింది. 1953లో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చి మరింత అభివృద్ధి చెందింది. దశాబ్దాల పాటు భక్తుల ఆరాధనలను స్వీకరించిన ఆ ప్రాచీన దారు విగ్రహాన్ని నేటికి అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోని ప్రస్తుతం దర్శనమిస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి మూలమూర్తి వెనుక భాగంలో వెండి కవచంతో భద్రపరిచి నిత్యపూజలను నిర్వహిస్తున్నారు. ఈ దారు విగ్రహం ఆలయ చరిత్రకు సజీవ సాక్ష్యంగా, అమ్మవారి ఆద్య స్వరూపంగా భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది. ఈ యొక్క దేవాలయంలో దసరా శరణవరాత్రులు మరియు ఆషాఢమాసంలో విశేషంగా లక్షలాది మంది అమ్మవారికి బోనాలు సమర్పించటం, అమ్మవారి దేవాలయంలో రంగం కార్యక్రమం జరిపించటం జరుగుతుంది. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దేవాలయంలో కట్టబడినటువంటి రాతి కట్టడం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క రాతి కట్టడం అంతా కూడా ఒకే శిలకు సంబంధించినటువంటిది. ఒకే కొండ దగ్గర తీసుకొచ్చి అప్పట్లో ఈ యొక్క రాతి కట్టడం నిర్మాణం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రాతి కట్టడాలను చూసి, శిల్ప సౌందర్యాన్ని చూసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మవారు మహాకాళి అమ్మవారిగా ఇక్కడ దర్శనమిస్తుంటే, స్వామివారు శ్రీ వీరభద్రస్వామి సహిత మహాకాళేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నారు. స్వామివారితో పాటు వినాయకుల వారు, నాగదేవతలు కూడా ఇక్కడ కొలువుదీరి అమ్మవారికి రక్షకులుగా ఉంటున్నారు. ఒక్కో ఉపాలయానికి ఒక్కో చరిత్ర, ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే శక్తిపీఠాలతో సమానంగా సికింద్రాబాద్ శ్రీ మహాకాళి అమ్మవారు ఇంతటి ప్రత్యేకతను సంతరించుకోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకుందాం. ప్రధాన దైవమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు ఉజ్జయిని మహాక్షేత్ర సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే విధంగా శ్రీ మహాకాళేశ్వర స్వామివారి ఉపాలయాన్ని నిర్మించారు. శివశక్తులు విడదీయరాని ఒకే పరబ్రహ్మ స్వరూపమని ప్రతిపాదించే సనాతన ధర్మతత్వానికి ఈ ఆలయ సముదాయం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. శక్తి లేక శివుడు లేడు, శివుడు లేక శక్తి లేదు అనే పరమ సత్యాన్ని ఈ దివ్య సన్నిధి ప్రతి భక్తునికి అనుభూతి చెందిస్తుంది. ఆగమశాస్త్రాల ప్రకారం ఆదిపరాశక్తి ఉగ్రదేవతగా కొలువైన క్షేత్రంలో ఆమె ఉగ్రతను లోకక్షేమం వైపు మలిచే పరమేశ్వరుడు శాంతస్వరూపుడిగా లింగరూపంలో కొలువై ఉండడం అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయం. ఈ శాస్త్ర నియమాన్ని అనుసరిస్తూ శ్రీ మహంకాళి అమ్మవారి ఉపాలయంలో శ్రీ మహాకాళేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. భక్తులు ముందుగా శివుని,
అనంతరం మహాశక్తిని దర్శించుకోవడం ద్వారా శివశక్తుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉజ్జయిని మహంకాళి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శ్రీ వీరభద్ర స్వామివారు కొలువై ఉన్నారు. పరమశివుని ఆజ్ఞతో ధర్మరక్షణ కోసం అవతరించిన వీరభద్రుడు ఈ క్షేత్రానికి రక్షణ కవచంగా భావించబడుతున్నాడు. క్రీస్తు శకం 1815లో అప్పయ్య గారు ఆలయాన్ని స్థాపించిన తొలి రోజుల్లోనే అమ్మవారికి తోడుగా క్షేత్ర రక్షకుడిగా శ్రీ వీరభద్ర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేటికి ఆషాఢమాసంలో జరిగే లష్కర్ బోనాల మహోత్సవాల సందర్భంగా భక్తులు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక బలులు, నైవేద్యాలను సమర్పిస్తారు. క్షేత్రపాలకుని అనుగ్రహం పొందిన తరువాతే అమ్మవారి దర్శనం పరిపూర్ణమవుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ నైరుతి దిశలో కొలువైన శ్రీ సిద్ధివినాయక స్వామివారు భక్తులకు విఘ్నాలను తొలగించే వరప్రదాతగా దర్శనమిస్తున్నారు. ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా వినాయకుణ్ణి దర్శిస్తే సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని నమ్మి భక్తులు ముందుగా స్వామివారిని సేవిస్తారు. ఇక ఉపాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నాగదేవతలతో కలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయం ఒక అపూర్వ ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచింది. ఈ పవిత్ర క్షేత్రంలో నిత్యం వేదమంత్రాల నినాదాల మధ్య పూజలు, అభిషేకాలు, అర్చనలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంటాయి. భక్తులు విశేషంగా చండీహోమాలు, నవావరణ పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలను పొందుతుంటారు. విశేష పర్వదినాల్లో 1,00,000 కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కుబడులను చెల్లించుకోవడం ఈ క్షేత్రంలోని అత్యంత విశిష్ట ఆచారాల్లో ఒకటి. ఆషాఢమాస బోనాల మహోత్సవాలు, దేవీ నవరాత్రులు, ఇతర శక్తి ఉత్సవాల సందర్భంగా ఆలయమంతా వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, జయజయధ్వానాలు, శక్తి నామస్మరణలతో మారుమోగిపోతుంది. ఆ దివ్య వాతావరణంలో అమ్మవారిని దర్శించిన ప్రతి భక్తుని హృదయంలో భక్తి మరింత వికసిస్తుంది. ఒకసారి మహావృక్షాన్ని దర్శించండి. అమ్మవారికి మహిమకు ప్రత్యక్ష సాక్షి ఈ దైవీక వృక్షం. దాదాపు 250 ఏళ్ల నుంచి భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. ముత్తైదువులు తమ సౌభాగ్యానికి చిహ్నంగా పసుపు కుంకుమలతో ఈ వృక్షానికి పూజ చేస్తూ ఉంటారు. హిందూ సనాతన సంప్రదాయంలో వేప వృక్షాన్ని సాక్షాత్తు జగజ్జనని ఆదిపరాశక్తి స్వరూపంగా ఆరాధిస్తారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఔషధ వృక్షంగా మాత్రమే కాదు, దైవశక్తి నివసించే పవిత్ర చైతన్య స్థానంగా కూడా వేప చెట్టుకు విశిష్టమైన స్థానముంది. అందుకే ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రాంగణంలో శతాబ్దాలుగా వెలసి ఉన్న ఈ పవిత్ర వేప వృక్షం భక్తులకు అత్యంత పూజనీయమైన దైవస్వరూపంగా నిలిచింది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించాలనే దివ్య సంకల్పంతో సురిటి అప్పయ్య గారు అమ్మవారి దారు విగ్రహాన్ని తొలిసారిగా ప్రతిష్ఠించింది ఈ పవిత్ర వేపవృక్షం నీడలోనే. అంటే ఆలయ నిర్మాణానికి ముందే ఈ వృక్షం ఇక్కడ వెలసి ఉండటం ఈ క్షేత్రానికి ఉన్న ప్రాచీనతను తెలియజేస్తుంది. ఆదిశక్తి ప్రతిరూపంగా ఆరాధించబడే వేపవృక్షమే తొలుత అమ్మవారికి ఆలయంగా మారి అనంతరం అదే పవిత్ర స్థలంలో నేటి మహిమాన్వితమైన దేవాలయం రూపుదిద్దుకోవడం ఈ క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భావించబడుతోంది. ఆషాఢమాస బోనాల మహోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నిర్వహించే అత్యంత పవిత్రమైన రంగం కార్యక్రమం కూడా ఈ వేపవృక్షం నీడలోనే జరుగుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారి భవిష్యవాణిని ఆలకించేందుకు భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర స్థలానికి తరలివస్తారు. సికింద్రాబాద్ బోనాలు అనంటేనే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. బంగారు బోనాలు నైవేద్యాలతో భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు.
అలాగే ఈ సమయంలో గరగ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అమ్మవారు వీధుల్లో ఊరేగుతూ ఉంటే ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది చూడడానికి. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలు లష్కర్ బోనాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ సంస్కృతి, శక్తి ఆరాధన, భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ మహోత్సవాలకు జంట నగరాల్లో అత్యంత విశిష్టమైన స్థానముంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం రాగానే సికింద్రాబాద్ అంతా భక్తి, ఉత్సాహం, శక్తి నామస్మరణలతో కళకళలాడిపోతుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చి ఈ దివ్యోత్సవాన్ని కన్నులారా వీక్షిస్తారు. అరరే బంగారు తల్లి పతి బచమ్మ బల్లెము శూలము పట్టినవమ్మ గండిపేట మైసమ్మని. ఆలయానికి చేరుకున్న అనంతరం భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, శ్రీ మాణిక్యాంబ అమ్మవార్లకు బోనాలను సమర్పించి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అమ్మవారి చెల్లెలుగా ఇక్కడ ఉపాలయంలో పూజలు అందుకుంటున్న ఈమె రాజమాతంగి అమ్మ. ప్రతి ఏటా బోనాల వేళ జరిగే రంగం కార్యక్రమం మనం తిలకించేది ఇక్కడే. అలాగే భక్తులు తమ బోనాల నైవేద్యాలను సమర్పించేది కూడా ఇక్కడే. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా కొలువై ఉంటే, అమ్మవారి చెల్లెలిగా ఉపాలయంలో పూజలందుకుంటున్న రాజమాతంగి అమ్మవారు శాంతస్వరూపిణి. ఆషాఢంలో బోనాల వైభవమంతా ప్రధాన దైవమైన మహంకాళి అమ్మవారైతే, బోనాల జాతర అనంతరం జరిగే భవిష్యవాణిని తెలిపే రంగం కార్యక్రమం మాత్రం ఈ రాజమాతంగి అమ్మవారి సమక్షంలోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భవిష్యవాణి తెలిపే స్త్రీని మాతంగిగా పిలుస్తారు. అంటే రాజమాతంగి అమ్మవారి శక్తి రంగం తెలిపే మహిళలోకి ప్రవేశించి భవిష్యత్తు గురించి తెలియజేసి భక్తులను కాపాడతానని అభయమిస్తుందని భక్తుల విశ్వాసం. రాజమాతంగి అమ్మవారి అనుగ్రహం వల్లే పచ్చికుండపై ఎటువంటి ఆధారం లేకుండా స్థిరంగా నిలబడి భవిష్యవాణిని తెలియజేయగలుగుతుందని నమ్మకం. ఈ ఆలయంలోని భవిష్యత్తును తెలిపే మాతంగికి ప్రత్యేక పూజలు, దిష్టి తీయడం, ఇతర ఆచారాలు నిర్వహించి ఆధ్యాత్మిక శక్తులు కలిగిన మాతంగిని రంగం వేదిక వద్దకు తీసుకువస్తారు అర్చకులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగంకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బోనాల వేళ రంగం కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అమ్మవారు రంగం చెప్తున్నంతసేపు అమ్మవారి పక్కన ఒక పచ్చి కుండ ఉంచుతారు. ఎప్పుడైతే ప్రశ్నలు సంధించడం, రంగం చెప్పడం అయిపోతుందో అప్పుడు పచ్చి కుండ ఒక్కసారిగా విరిగిపోతుంది. ఇది సాక్షాత్తు ఆ అమ్మవారి మహిమగా విశ్వసిస్తారు. మహంకాళి అమ్మవారికి జై. ప్రస్తుతం శ్రీ మహంకాళి అమ్మవారి గర్భాలయం చెంతన మనం ఉన్నాం. రజిత రుద్రాక్ష మండపంగా ప్రసిద్ధిగాంచిన ఈ గర్భాలయంలో సాక్షాత్తు అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. దివ్య కాంతులు వెదజల్లే ఆ ముగ్ధ మనోహరమైన రూపాన్ని కనులారా మీరు తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కండి. అమ్మవారి కుడివైపున కూడా మాణిక్యాలమ్మ ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా వేడుకుందాం. అమ్మవారి ఇక్కడ బావిలో వెలిసినటువంటి శక్తి స్వరూపిణి భక్తులకు దర్శనమిస్తున్నారు. జై మాతా. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా మంకాలమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు.
శివశక్తులు ఇరువురు కాదు ఒక్కరే అని చాటి చెప్పే విధంగా గర్భాలయంలో అమ్మవారి చుట్టూ రజత మండపాన్ని పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షల ఆకృతిలో నిర్మించారు. మహంకాళి అమ్మవారు రజత కవచాలంకృతురాలై స్వర్ణ రజత ఆభరణాలతో ఎంతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి మూల విరాట్టుకు కుడివైపున మాణిక్యాలమ్మ అమ్మవారు దర్శనమిస్తారు. మహంకాళి అమ్మవారు ఉగ్ర శాంత స్వరూపాల కలయికగా భక్తులను అనుగ్రహిస్తుంటే మాణిక్యాలమ్మ శాంతరూపంలో దర్శనమిస్తుంది. ఇక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించేది ఇదిగో ఈ ప్రదేశంలోనే. ఆలయానికి కుడివైపున ఉంటుంది ఈ ప్రదేశం. తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేకించి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగానే భావించి అమ్మవారికి ఇదిగో ఇట్లా ఒడిబియ్యం సమర్పించి, ఈ నూతన వస్త్రాలను సమర్పించి, పసుపు కుంకాలు గాజులని సమర్పించి తమ మొక్కుబడులను ఈ విధంగా అత్యంత అందంగా అద్భుతంగా తీర్చుకుంటారు. సంవత్సరం ఈ అమ్మవారి దర్శనానికి వస్తాము. ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ ప్రతిసారి బోనాల పండుగకి చాలా వేల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము అన్నదాన కార్యక్రమం మరియు జోడి బోనం చేయడం ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ సురక్షితంగా సుభక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటాము. మరియు పాడి పంటలు బాగుండాలి, వర్షాలు సమయానికి పడి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము సేవా సమితిలో ప్రతి ఒక్కరిని ఆయు ఆరోగ్యాలతోని సిరి సంపదలతోని సుఖ సంతోషాలతోని బాగుండాలని ఈ ప్రోగ్రాం చేయడం గత 11 సంవత్సరాలుగా జరుగుతుంది. వీక్షించారు కదా అమ్మోరు కార్యక్రమాన్ని. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు సదా సర్వదా మనపై ఉండాలని, అన్ని కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో మన కుటుంబ సభ్యులు వర్ధిల్లాలని కోరుకుందాం. మరో మహిమాన్వితమైన జగన్మాత దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్కారం.